ఇప్పుడు మల్లికార్జునరావు గారు మీ పేరు. జనరల్‌గా ఇలాంటి పోస్ట్ అది పెట్టిన తర్వాత పేర్లు మారిపోతూ ఉంటాయి. ఇన్‌స్టా మల్లికార్జుననో, లేకపోతే కవితల మల్లికార్జుననో ఏదోటి అంటూ ఉంటారు కదా! అర్జున్ చౌదరి అని పెట్టారు మేడం. ఎందుకు? ఒక మదర్ గంగా అని ఉంది, టిక్టాక్లో పరిచయము. నాకన్నా ఏజ్లో చిన్న ఆవిడ. బిఎంఆర్ చౌదరి కన్నా నీ పేరు అర్జున్ అయితే బాగుంటుందిరా అని చెప్పి అర్జున్ చౌదరి అని పెట్టారు. ఆ వీడియోస్, ఆ కవితలు అవన్నీ చూసి అర్జున్ చౌదరి పిలవడానికి బాగుంటుంది, నా కొడుగ్గా అర్జున్ అని పెడుతున్నానని చెప్పి ఆవిడ పేరు పెట్టారు. అప్పటి నుంచి అర్జున్ చౌదరిగా. ఇప్పుడు ఇన్‌స్టాలో మీ పేరు ఏమైనా ఉంటుంది? అర్జున్ చౌదరి అని ఉంటుంది, పైన బిఎంఆర్ చౌదరి అని ఉంటుంది. అంటే టిక్టాక్లో బిఎంఆర్ చౌదరి ఫేమస్ కాబట్టి అది కంటిన్యూసను. అర్జున్ చౌదరి మామూలుగా పేరు. ఓకే. పోస్ట్ చేసేటప్పుడు ట్యాగ్ పెట్టి అర్జున్ చౌదరి అని పెడతాను. ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మగారు కావచ్చు, మీ నాన్నగారు కావచ్చు, మీ కుటుంబ సభ్యులు, మీ వైఫ్ ఏమంటున్నారు? అంటే వీడియోస్ గురించి ఇప్పుడు సంతోషపడుతున్నారు. అమ్మ చాలా హ్యాపీ ఈరోజు. ఇలా వెళ్తున్నాను అంటే తను ఇంకా చాలా హ్యాపీ. అంతకన్నా మించి ఇంకా అమ్మకి ఇవ్వగలిగే వరం ఇంకేం లేదు కదా. మరి అలాంటి అమ్మ కోసం కూడా ఏమైనా రాశారా మీరు? అమ్మ కోసం అంటే సపరేట్గా ఏం రాయలేదు, ఎక్కువ ఈ రొమాంటిక్కే రాశాను. అమ్మ అంటే ఇంకా వర్ణించలేని, విలువ కట్టలేని వరం. ఈ సృష్టిలో అతి ముఖ్యమైన పాత్ర అమ్మ. దేవుడు కన్నా గొప్పది అంటే అమ్మ. సృష్టికి మూలం అమ్మ. ఇంకా వర్ణించడానికి, మాటలు చెప్పడానికి మనం ఎన్ని మాటలు చెప్పినా అమ్మ గురించి తక్కువే.